Hello, my dear friends. Welcome to ISE. Welcome to the Hindu Editorial Analysis Cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. సో ఈరోజు మనం 30th వీకెండ్ కదా, సాటర్డే రైట్. సో 30th మార్చ్కి సంబంధించినటువంటి కంటెంట్తో ఈరోజు మీ ముందుకి రావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రివిజన్, ఎడిటోరియల్, వొకాబులరీ అండ్ అసైన్మెంట్ రైట్. ఇది ఒకసారి చూద్దాం. బ్లీక్ రైట్. వన్స్ ఒకసారి నిన్న నేర్చుకున్న వర్డ్స్ని ఫాస్ట్గా రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్లీక్ అనడమ్మా విచ్ ఇస్ అన్ అడ్జెక్టివ్. ఓకే, బ్లీక్ అంటే ఏంటమ్మా? నిరాశాజనకం అని చెప్పుకున్నాం కదా. ఫ్యూచర్ ఈజ్ బ్లీక్ అంటారు, అంటే అంత బాగాలేదు కదా, నెగటివ్ సెన్స్లో ఉంది. ఓకే, హ్యాపెనింగ్ అని అంటారు. హ్యాపెనింగ్ అంటే ప్రామిసింగ్, హ్యాపెనింగ్, ఇదంతా బాగుంది, ఫ్యూచర్ బాగుండబోతుంది అని ఒక ఇండికేషన్. బ్లీక్గా ఉండబోతుంది అంటే చాలా డార్క్, ఓకే, డార్క్ ఫేస్ అంటే మనం గ్రిమ్ అని చెప్పచ్చు. గ్రిమ్ అనొచ్చు, లేదంటే డార్క్ అని చెప్పచ్చు. ఓకే, సో నెగిటివ్ సెన్స్లో వచ్చే యాడ్జెక్టివ్ని మనం బ్లీక్గా చెప్పుకోవచ్చు రైట్. సో గ్రిమ్కి సాడ్ అని, హోప్లెస్ అని, డార్క్ అని, సాడ్, హోప్లెస్ ఇవన్నీ కూడా మనకి యాడ్జెక్టివ్స్ రైట్, నెగిటివ్ కాంటెక్స్లో వాడే యాడ్జెక్టివ్స్. తర్వాత జుక్స్టాపోజ్. జుక్స్టాపోజ్ అంటే మనం చెప్పుకున్నాం కదా, రెండు పక్క పక్కనే పెట్టి కంబైన్ చేయడం లేదంటే మెర్జ్ చేయడం లాగా, ఇన్ ఆర్డర్ టు కంపేర్. సో కంపేర్ చేయడానికి రెండు వస్తువుల్ని పక్క పక్కనే పెట్టి ఆల్మోస్ట్ మెర్జ్ చేసే విధంగా, కంబైన్ చేసే విధంగా చేయడాన్ని యూ కాల్ ఇట్ యాస్ జుక్స్టాపోజ్. అంటే మనం మర్జ్గా చెప్పొచ్చు, దాన్ని మనం కంబైన్ అని కూడా చెప్పొచ్చు. యునైట్, కంబైన్ రైట్, మర్జ్ అనే సెన్స్లో మనం వాడతాం రైట్. బ్లెండ్, మిక్స్, బ్లెండ్ ఇవన్నీ ఇస్తారా దగ్గరగా ఉండే వర్డ్స్. మిక్స్, సో ఆల్ దీస్ ఆర్ వర్డ్స్ రిలేటెడ్ టు జుక్స్టాపోజ్. తర్వాత హార్నెస్. హార్నెస్ అనేది చాలా పాజిటివ్ వర్డ్. హార్నెస్ ద పొటెన్షియల్ అంటారు, అంటే మనకున్నటువంటి అడ్వాంటేజెస్ని మనం బాగా ఉపయోగించుకోగలడం. హార్నెస్ చేయడం అంటే పాలు పిండుకోవడం అంటారు చూసారా. పాలు పిండుకోవడం అంటే ఏంటి? మనకున్నటువంటి పొటెన్షియల్ని మనం యూటిలైజ్ చేసుకోగలడం. ఓకే, యూటిలైజ్ అని పడిపోయింది, యూటిలైజ్. ఓకే, దాన్ని సరిగ్గా సద్వినియోగపరచుకోవడం అనే సెన్స్లో వాడతాం. హార్నెస్ ద పొటెన్షియల్ అనే సెన్స్లో మనం వాడతాం రైట్. అంటే మొబిలైజ్ అనొచ్చు. ఓకే, మొబిలైజ్, కంట్రోల్, మొబిలైజ్, మేక్ యూజ్ ఆఫ్ సంథింగ్, ఓకే, మేక్ యూజ్ ఆఫ్ సంథింగ్. సో ఇవంతా కూడా సేమ్. తర్వాత కోహోర్ట్ అంటే ఏంటి? గ్రూప్. ఓకే, అంటే సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి పీపుల్ ఉండేవారిని ఒక కోహోర్ట్ అంటారు. కోహోర్ట్ ఆఫ్ యంగ్ పీపుల్ అని చెప్పుకున్నాం నిన్న కదా. సో యంగ్ పీపుల్ బలగం, కోహర్ట్స్ బలగం, లేదంటే టీమ్ అనొచ్చు రైట్. ఆర్ యూ కెన్ సే పీర్ అంటే సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి ఒక గ్రూప్ని పీర్ అంటాం రైట్. పీర్ అని కూడా మనం చెప్పచ్చు. కలీగ్స్ అని, మేట్స్ అని, కలీగ్స్, మేట్స్, కంపాట్రియాట్స్ ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఏదో ఒక సిమిలర్ క్యారెక్టరిస్టిక్స్ ఉండడం ఆ గ్రూప్లో రైట్. అంటే ఏజ్ పరంగా వాళ్ళందరూ సేమ్ అయి ఉండొచ్చు, ఒకే ఆఫీస్లో పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు. సో ఏదో ఒక కామన్ క్యారెక్టరిస్టిక్ ఉంటే వారిని మనం కోహర్ట్గా చెప్పుకుంటాం రైట్. కంపానియన్ అని కూడా చెప్పచ్చు. తర్వాత ఎన్జెండర్. జనరల్గా జెండర్ అన్నది నౌన్. ఎప్పుడైనా ఒక నౌన్కి ఈఎన్ అనే ప్రిఫిక్స్ ముందు యాడ్ చేస్తే అది ఎప్పుడూ వర్బ్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అది మీరు చూసుంటారు చాలా ఎగ్జాంపుల్స్లో కదా. లైక్ క్యాష్, ఎన్క్యాష్. క్యాష్ నౌన్, దానికి ఈఎన్ యాడ్ చేస్తే ఏమవుతుంది? ఎన్క్యాష్ విచ్ ఇస్ వర్బ్. అలాగే రూట్ అన్నది నౌన్, ఎన్ రూట్ వర్బ్. ఓకే, సో ఇట్లా ఏమవుతుందంటే ఈఎన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అది వర్బ్గా రూపాంతరం చెందుతుంది. సో జెండర్ కూడా అలాంటిదే, నౌన్. ఎన్జెండర్ అంటే వర్బ్ అవుతుంది. మరి ఎన్జెండర్ అంటే ఏంటి సార్? ఎన్జెండర్ అంటే టు జనరేట్, టు ప్రొడ్యూస్, టు మేక్ రైట్. ప్రొడ్యూస్, మేక్ అనే సెన్స్లో మనం వాడచ్చు. క్రియేట్ రైట్, దట్ ఈస్ యువర్ ఎన్జెండర్. తర్వాత ప్రైమసీ, PRAMACY. ప్రైమసీ అంటే మనం ఏం చెప్పుకున్నాం? మోస్ట్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్, ప్రయారిటీ అని అంటాం కదా. ఓకే, ప్రాధాన్యత అని తెలుగులో చెప్పుకున్నాం, ప్రయారిటీ అని చెప్పుకోవచ్చు. సో అంటే ప్రిఫరెన్స్ అనొచ్చు, ప్రెసిడెన్స్ అని కూడా చెప్పచ్చు. ప్రిఫరెన్స్, ప్రెసిడెన్స్. This is all about your noun. So these are the things related to your revision vocabulary. Now let us move on to today's editorial, which is nothing but a balancing act అనే పేరుతో మనకి
కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చూద్దాం ఒకసారి. బ్యాలెన్సింగ్ అంటే మీకు తెలుసు కదా, దేన్నైనా న్యూట్రలైజ్ చేయడం. ఓకే, కౌంటర్ బ్యాలెన్స్ అంటాం కదా. కౌంటర్ బ్యాలెన్స్ అంటే ఒక దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, మనం దాన్ని ఎదుర్కోవడానికి, ఒక నెగిటివ్ ఫ్యాక్టర్ని ఎదుర్కోవడానికి మనదైన శైలిలో మనం యాక్ట్ చేయడం, రైట్, స్పందించడం. దట్ ఈస్ బ్యాలెన్సింగ్ యాక్ట్. అయితే అది ఏ కాంటెక్స్లో అంటున్నాడంటే ద ఇయర్స్ ఫిస్కల్ డెఫిసిట్. చూసారా, ఫిస్కల్ డెఫిసిట్ అని వినగానే మీకు ఏమర్థం కావాలి, ఇది ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్. అంటే ఎక్కువగా మీకు డేటా కనిపిస్తుంది, కంపారిజన్స్ ఉంటాయి, రైట్, ఎక్కువ తక్కువ, రైట్, ఈ కంపారిజన్స్ ఎక్కువ డేటా డ్రివెన్ ఆర్టికల్ ఇది, రైట్. అయితే మనకున్నటువంటి నాలెడ్జ్తో దీన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో డెఫిసిట్ టార్గెట్, ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నాడమ్మా, టార్గెట్ సీమ్స్ అచీవబుల్ డిస్పైట్ ఏ స్పైక్ ఇన్ ఫిబ్రవరి. స్పైక్ అంటే ఏంటి? బేసిక్గా స్పైక్ అంటే పెరుగుదల. ఓకే, దేర్ ఇస్ ఏ స్పైక్ అంటాం. స్పైక్ అంటే పెరిగింది అని అర్థం. ఎప్పుడైనా ఇలా చూడండి, ఇలా ఉండి ఒక్కసారిగా ఇలా వస్తుంది, దీన్ని ఏమంటాం? దిస్ ఈస్ కాల్డ్ స్పైక్. ఒక్కసారిగా పెరగడం, ఎక్స్పోనెన్షియల్గా పెరగడాన్ని యూ కాల్ ఇట్ ఏ స్పైక్, రైట్, పెరుగుదల అని అంటాం. సో ఫిబ్రవరిలో పెరుగుదల వచ్చినప్పటికీ కూడా ఈ ఇయర్ ఏదైతే ఫిస్కల్ డెఫిసిట్ని టార్గెట్ చేశారో దాన్ని అచీవ్ చేయొచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. ఇంతకీ ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? బేసిక్గా డెఫిసిట్ అనే పదానికి మీనింగ్ ఏంటి అంటే మీకు తెలిసి ఉండాలి. డెఫిసిట్ అంటే ఏంటి? ఎక్సెస్, సర్ప్లస్ తెలుసు కదా. సర్ప్లస్కి ఆపోజిటే డెఫిసిట్. సర్ప్లస్ అనే పదానికి ఆపోజిట్ ఇస్ డెఫిసిట్. అంటే ఏంటి? సర్ప్లస్ అంటే ఉన్నదానికంటే, అవసరమైన దానికంటే ఎక్కువ ఉండడం. డెఫిసిట్ అంటే అవసరమైన దానికంటే తక్కువ ఉండడం. అయితే ఫిస్కల్ డెఫిసిట్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫిస్కల్ అన్నది ఎప్పుడు కూడా గవర్నమెంట్కి సంబంధించింది. ఓకే, ఫిస్కల్, మానిటరీ రెండు ఉంటాయి. ఫిస్కల్ పాలసీ అంటారు, మానిటరీ పాలసీ అంటారు. మానిటరీ పాలసీ అనేది ఆర్బీఐకి సంబంధించింది, ఫిస్కల్ పాలసీ అనేది గవర్నమెంట్కి సంబంధించింది. అంటే ఫిస్కల్ అంటే అర్థం ఏంటి సార్ అంటే, ఫిస్కల్ అంటే మనం చేసే ఎక్స్పెండిచర్, మనకు వస్తున్నటువంటి ఆదాయం, మనం చేసేటువంటి ఖర్చు, ఆ రెండిటి యొక్క మైనస్. ఓకే, మైనస్ చేస్తే మనకి ఏం రావాలి? ఈధర్ జీరో అయినా రావాలి, లేదంటే పాజిటివ్లో ఉండాలి. పాజిటివ్లో ఉందనుకోండి ఫిగర్, మనకు వచ్చినటువంటి ఆదాయం నుంచి మన ఎక్స్పెండిచర్ తీసేస్తే జీరో ఉంటే మనం తెచ్చిందంతా ఖర్చు పెట్టేస్తున్నాం అర్థం కదా. సమ్ పాజిటివ్ వాల్యూ రిజల్ట్ వస్తే అర్థం ఏంటి? మనకు వచ్చే ఇన్కమ్ కంటే మనం ఎంతో కొంత సేవ్ చేయగలుగుతున్నాం, రైట్. ఎక్స్పెండిచర్ చేస్తూ కూడా కొంత మిగిల్చగలుగుతున్నాం అంటే పాజిటివ్ వస్తుంది. మరి నెగిటివ్ వస్తుంటే అర్థం ఏంటి? నెగిటివ్ వస్తుందంటే డెఫిసిట్లో ఉందని, పాజిటివ్ వస్తే సర్ప్లస్లో ఉందని. అంటే మనకు వచ్చే ఆదాయం కంటే మన ఖర్చు ఎక్కువగా ఉంది అని అర్థం. దట్ ఈస్ కాల్డ్ ఫిస్కల్ డెఫిసిట్. క్లియర్? సో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం, గవర్నమెంట్ పెట్టే ఖర్చు, సో ఆ రెండింటిని మైనస్ చేస్తే నెగిటివ్లోకి రావడం. అంటే అర్థం ఏంటి? మనం అంత అప్పు చేయాల్సి రావటం. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఆ నెగిటివ్ ఎలా వస్తుంది? ఇప్పుడు నెగిటివ్ వస్తుందంటే మీరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారని. అంటే మీ ఆదాయం కంటే మీరు ఖర్చు ఎలా ఎక్కువ పెట్టగలరంటే మీ ఆదాయం కంటే ఎంత ఎక్కువ అయితే అమౌంట్ ఉందో, అంటే మైనస్లో ఏదైతే వస్తుందో అది మీరు అప్పు చేయాల్సి వస్తుంది. సో అదే అంటున్నాడు. సో ఇప్పుడు ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ అంటే ఇంతకు మించి అప్పు చేయకూడదు అని ఏదైతే టార్గెట్ సెట్ చేసుకుందో గవర్నమెంట్, ఈ ఫిబ్రవరిలో ఆ ఫిస్కల్ డెఫిసిట్ స్పైక్ వచ్చిందంట. వచ్చినప్పటికీ కూడా ఈ ఇయర్ వారు నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ని అచీవ్ చేసే అవకాశం ఉంది. డిస్పైట్ అంటున్నాడు కదా. డిస్పైట్ అంటే ఏంటి? ఇన్స్పైట్ ఆఫ్. ఫిబ్రవరిలో ఫిస్కల్ డెఫిసిట్ పెరిగినప్పటికీ కూడా ఈ ఇయర్ ఏర్పరచుకున్నటువంటి టార్గెట్ని అయితే మనం అచీవ్ చేయగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒకసారి చూద్దాం, రైట్. ఇది కొంచెం ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్ కాబట్టి కొంచెం దీన్ని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లాట్ ఆఫ్ డేటా విల్ బి దేర్. అందులో మనకి ఉపయోగకరమైనవి మనం నేర్చుకుంటూ వెళ్దాం. ఓకే, ది సెంటర్స్ ఫిస్కల్ డెఫిసిట్. ఓకే, సెంటర్ అంటే యూనియన్ గవర్నమెంట్కి సంబంధించింది కదా. ఫిస్కల్ డెఫిసిట్ అంటే మనం ఏమనుకున్నాం? ద గ్యాప్ బిట్వీన్, చూసారా ఆర్ అంటున్నాడు, అంటే దీనికి డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు. ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటో చెప్పదలుచుకుంటున్నాడు విత్ దిస్ డెఫినేషన్. ద గ్యాప్ బిట్వీన్ ద యూనియన్ గవర్నమెంట్స్ రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్. రిసీట్స్ అంటే ఆదాయం, ఎక్స్పెండిచర్ అంటే వ్యయం. సో ఆదాయం నుంచి ఎక్స్పెండిచర్ తీసేయడం, రైట్, హ్యాస్ వైడెండ్ షార్ప్లీ ఫ్రమ్ అబౌట్ 11 lakh crore బై జనవరి టు 15 lakh crore ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి. చూసారా ఒక్కసారిగా వ్యత్యాసం ఎంత వచ్చిందంట? 11 లక్షల కోట్లు. జనవరి వరకు ఫిస్కల్ డెఫిసిట్ని లెక్క కట్టినప్పుడు 11 lakh crores వచ్చింది. ఒక్కసారిగా ఎండ్ ఆఫ్ ద ఫిబ్రవరి కల్లా 15 lakh crores అది పెరిగిపోయిందంట.
అంటే అంత అప్పు చేయాల్సి వస్తుంది అన్నట్టుగా అర్థం, రైట్? అంటే ఎక్సెస్ అయిపోతుంది, మన ఆదాయం కంటే అంత ఖర్చు ఎక్కువైపోతుంది. దిస్ రిప్రజెంట్స్, ఇది దేన్ని సూచిస్తుంది? ద డెఫిసిట్ మూవింగ్ అప్ ఫ్రమ్ 63.6% ఆఫ్ ద రివైజ్డ్ టార్గెట్ ఆఫ్ 17.3 lakh crore టు 86.5% విత్ ఇన్ 9 days. ఇప్పుడు ఆ చేంజ్ ఏదైతే ఉందో ఈ 11 lakh crores నుంచి 15 lakh crores అంటే 4 lakh crores ఏదైతే ఉందో దాన్ని పర్సంటేజ్ రూపంలో చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాడు ఈ లైన్లో. సో డెఫిసిట్ ఎంతకు మూవ్ అయిందమ్మా? 63.6% నుంచి ఒక్కసారిగా 86.5%కి పెరిగింది. ఆ టార్గెట్ ఎంత? 17.3 lakh crores అన్నది వాళ్ళ ఏర్పరచుకున్నటువంటి టార్గెట్. సో దాన్నది దాటుకుంటూ 63.6% అంటే దిస్ 11 lakh crores. అలానే 86.5% అనేది ఈ 15 lakh crores సంబంధించినటువంటి పర్సంటేజ్ టర్మ్స్లో చెప్తున్నాడు, రైట్? సో ఫిబ్రవరి ఎండింగ్ కల్లా 86.5% అనేది పెట్టుకోవడం జరిగింది. అలానే టార్గెట్ వీళ్ళు రివైజ్ చేసినటువంటి టార్గెట్ ఎంతకు టార్గెట్ చేసుకున్నారమ్మా? 17.3 lakh crores. అంటే మ్యాక్సిమం మీరు చేయగలిగే అప్పు అంతే, అంతకు దాటి చేయకూడదు అన్నది అక్కడ టార్గెట్గా ఫిక్స్ చేయడం జరిగింది. క్లియర్? దిస్ ఈజ్ అ సిగ్నిఫికెంట్లీ బంపియర్ ట్రాజెక్టరీ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్. ఇక చూసారా, బంపియర్ అన్నాడు. బంప్ అంటే ఏంటి? ఇందాక మీకు చెప్పాం కదా, మీరు స్మూత్గా వెళ్తున్నారు, ఒక రోడ్ స్మూత్గా ఉంది, సో మీరు ఎలా వెళ్తుంది? బండి స్మూత్గా వెళ్తుంది. అదే సడన్గా ఒక బంప్ వచ్చింది. బంప్ అంటే అక్కడ అర్థం ఏంటి? స్పీడ్ బ్రేకర్ లాంటిది, రైట్? ఇట్లా బంప్ ఉంటుంది కదా, ఈ బంప్ రావడం వల్ల ఏమవుతుంది? బ్రేక్స్ పడతాయి, లేదంటే మీరు జర్క్ వస్తుంది కదా. సో బంపియర్ ట్రాజెక్టరీ అంటున్నాడు, అంటే ఒక్కసారిగా ఒడిదుడుకులు రావడం. దట్ ఈస్ కాల్డ్ బంపియర్ ట్రాజెక్టరీ. అంటే పాత్. ట్రాజెక్టరీ అంటే ఏంటమ్మా? ట్రావెల్ చేసే పాత్. ఒక ఆబ్జెక్ట్ సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు ట్రావెల్ చేసే పాత్ని మనం ట్రాజెక్టరీ అంటాం. అది కూడా ఎలాంటి ట్రాజెక్టరీ? అది ట్రావెల్ చేసిన పాత్ బంపియర్గా ఉంది, అంటే ఒడిదుడుకులతో ఉందని అర్థం. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఆ పాత్ అనేది ఒడిదుడుకులతో ఉంది అని అంటున్నాడు. ద డెఫిసిట్ టార్గెట్ ఓకే వాజ్ 17.55 lakh crores ఇన్ 2022-23. 17,55,000 కోట్లు అయితే 2022-2023 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఇది డెఫిసిట్ టార్గెట్ ఉండేది. అది ఎంత ఉందంట? ఇట్ స్టూడ్ అట్ 67.6% ఆఫ్ టార్గెట్ బై జనవరి అండ్ రీచ్డ్ 82.6% ఇన్ ఫిబ్రవరి. చూసారా, అంటే ఇది 100%గా తీసుకుంటే జనవరి కల్లా ఫిగర్ అంతా 11 lakhs అన్నాడు కదా, 67.6% వరకు వచ్చిందంట. అంటే ఇది లాస్ట్ ఇయర్ కదా, 2022-23 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కదా, అప్పుడు ఇది చెప్తున్నాడు. అప్పుడు ఏర్పరచుకున్నటువంటి 17.55 lakh crores ఏదైతే డెఫిసిట్ టార్గెట్ పెట్టుకున్నారో అది జనవరి, అంటే కంపేర్ చేస్తాడు అనమాట. బేసిక్గా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి లాస్ట్ ఫైనాన్షియల్ సర్వీస్కి కంపేర్ చేస్తున్నాడు ఫిజికల్ వాట్ వి కాల్ డెఫిసిట్ టార్గెట్స్ అనేవి, రైట్? అప్పుడు జనవరి కల్లా 67.6%, ఇక్కడ 63.6%. ఎప్పటికీ? జనవరికి, రైట్? అది ఫిబ్రవరికి వచ్చేసరికి 86.5% అయింది ఈ ఫైనాన్షియల్ ఇయర్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయితే 82.6% ఇన్ ఫిబ్రవరి వెన్ ద డెఫిసిట్ రోస్ 2.3 lakh crores. ఓకే, 2.3 lakh crores పెరిగిందనమాట అక్కడ. ఇక్కడ ఎంత పెరిగింది? 11 to 15 4 lakh crores. అంటే ఇవన్నీ స్టాటిస్టిక్స్ ద్వారా మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో కంపేర్ చేస్తున్నాడు అనమాట. మనం కంపేర్ చేస్తుంటే చాలా విషయాలు మనం గుర్తించవచ్చు, ట్రెండ్స్ని అర్థం చేసుకోవచ్చు, రైట్? ఎలా చేంజెస్ జరుగుతున్నాయి, వేటి వల్ల ఏ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి అనే విషయాన్ని మనం స్టడీ చేయడానికి ఈ ఫిగర్స్ అనేవి మనకి హెల్ప్ చేస్తాయి. ఈవెన్చువల్లీ లాస్ట్ ఇయర్స్ ఫిజికల్ గ్యాప్ వాజ్ 17.33 lakh crore, వర్చువల్లీ ద సేమ్ యాజ్ దిస్ ఇయర్స్ గోల్. ఈ ఇయర్ పెట్టుకున్నటువంటి గోల్కి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఫిజికల్ గ్యాప్ అనేది డెఫిసిట్, గ్యాప్ అన్నా అక్కడ డెఫిసిట్ అన్నా ఒకటే కదా, డెఫిసిట్, రైట్? 17.33 lakh crores ఏదైతే పెట్టుకున్నారో ఈసారి కూడా గోల్ అనేది మార్చలేదు, సేమ్ అదే పెట్టుకున్నట్టు అక్కడ తెలుస్తుంది మనకి. ఏ కపుల్ ఆఫ్ ఫ్యాక్టర్స్ పార్షియలీ ఎక్స్ప్లెయిన్ ద ఫిబ్రవరి డెఫిసిట్ స్పర్ట్. స్పర్ట్ అన్నా కూడా ఏంటమ్మా? స్పైక్ అని చెప్పుకున్నాం కదా ఇందాక, స్పైక్ ఇంక్రిమెంట్. ఆ స్పర్ట్ అన్నా స్పైక్ అన్నా రెండు కూడా సినోనిమ్సే, అది నౌనే ఇది నౌనే. అయితే ఒక 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయంట దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. పార్షియలీ అంటే కంప్లీట్గా కాకపోయినా కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి ఆ 2 ఫ్యాక్టర్స్. అది కూడా ఫిబ్రవరిలో డెఫిసిట్ ఎందుకు పెరిగింది అనే రైట్ ఆ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన దగ్గర 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి, 1 ద సెంటర్ ట్రాన్స్ఫర్డ్ అరౌండ్ 2.15 lakh crores టు స్టేట్స్
through 2 installments of their tax devolution share as opposed to just 1.4 lakh crores last year. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంత తేడా ఎందుకు వస్తుంది అనే విషయాన్ని విశ్లేషించుకోగలిగితే కనుక ఇక్కడ డేటా నుంచే కదా మనం విశ్లేషిస్తాం. అక్కడ డెఫిసిట్ 2.3 lakh crores లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ 4 lakh crores ఆ డెఫిసిట్ పెరిగింది. ఎందుకు? 1.7 ఆల్మోస్ట్ పెరిగింది కదా, 1.7 lakh crores డిఫరెన్స్ వస్తుంది అప్పటికి ఇప్పటికి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. అయితే దానికి కారణం ఏంటమ్మా? ఒకటి ఏంటంటే 1 అంటున్నాడు చూసారా, అంటే మొదటి కారణం ఏంటంటే సెంటర్ 2,15,000 కోట్ల రూపాయలని స్టేట్స్కి ట్రాన్స్ఫర్ చేసింది. రైట్? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చింది? 2 విడతల్లో, అది కూడా 2 విడతల్లో, 2 installments ఆఫ్ దేర్ ట్యాక్స్ డెవల్యూషన్. అంటే సెంటర్కి వచ్చేటువంటి ట్యాక్సెస్లో పర్సంటేజెస్ ఉంటాయి కదా స్టేట్స్కి, సో స్టేట్స్కి ఇవ్వాల్సినటువంటి షేర్ అనమాట అది. సో ప్రతిసారి దానికి వచ్చినటువంటి రిసీట్స్ ఏదైతే ఉంటాయో, రైట్, ఇన్కమ్ ఏదైతే వస్తుందో గవర్నమెంట్కి, అది స్టేట్స్కి పంచాలన్నమాట. సో ఒక డెవల్యూషన్ ఉన్నది ఉంటుంది, ఒక ఫార్ములా బేసిస్ మీద అదే డెవల్యూట్ చేస్తారు. డెవల్యూషన్ అంటే పంచడం, రైట్, ట్యాక్స్ షేర్ అని చెప్పొచ్చు. యాజ్ అపోజ్ టు జస్ట్ 1.4 lakh crore లాస్ట్ ఇయర్. అయితే లాస్ట్ ఇయర్ 1,40,000 కోట్లు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ స్టేట్స్కి డెవల్యూషన్ రూపంలో. ఈసారి అది 2.15 lakh crores. అది అక్కడ డిఫరెన్స్, అందుకే మనకి ఓవరాల్గా మనకి కనిపిస్తుంది ఫిబ్రవరి కల్లా. రెండోది ఏంటమ్మా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ హ్యాడ్ స్లంప్డ్ to 47,600 crores this January was scaled up to 84,400 crores over 4 times February 2023's capex outlay. ఓకే, సో ఇక్కడ మనకి అవుట్లే అనే పదం వాడాడు. అవుట్లే అంటే ఏంటంటే కేటాయింపు అంటాం. వాట్ డూ మీన్ బై అవుట్లే? అవుట్లే అంటే కేటాయించడం, దానికోసం ఖర్చు పెట్టడం అనే సెన్స్లో వాడతాం. సో 1.4 lakh crores ఏదైతే ఖర్చు పెట్టిందో లాస్ట్ ఇయర్ గవర్నమెంట్, ఈసారి అయితే 2.15 lakh crores స్టేట్స్కి డెవల్యూషన్ షేర్ కింద పంచడం జరిగింది. రెండోది ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇది చాలా ఇంపార్టెంట్. గవర్నమెంట్కి 2 రకాల ఎక్స్పెండిచర్స్ ఉంటాయి. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు పెట్టడం కదా. సో ఒకటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే దానివల్ల మనకి ఎంతో కొంత అసెట్ క్రియేట్ అవ్వడం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మీరు దేనైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నారంటే దానివల్ల ఒక అసెట్ క్రియేట్ అవ్వాలి. అంటే ఒక బిల్డింగ్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు. సో ఇవన్నీ ఏంటంటే క్యాపిటల్, మనకి ఏదో ఒక రకంగా లాంగ్ టర్మ్లో అవి మళ్ళీ రెవెన్యూని ఇస్తాయన్నమాట, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అలానే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అర్థం ఏంటంటే దాని నుంచి మనకి ఎటువంటి అసెట్స్ క్రియేట్ అవ్వవు. అంటే జీతభత్యాలు ఇవ్వడం కావచ్చు, వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టడం కావచ్చు, ఇవన్నీ ఏంటి, వాటి నుంచి మనకు వచ్చేది ఏమి ఉండదు. కాకపోతే మనకు డెవలప్మెంట్ కావాలి, వెల్ఫేర్ కావాలి. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది డెవలప్మెంట్ కాంటెక్స్లో మాట్లాడతాం. ఇది వెల్ఫేర్ రెవెన్యూ, అంటే మనకి జీతభత్యాలు ఇవ్వడం కావచ్చు ఉద్యోగుల కోసం, అది కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇంకా రోడ్స్, బిల్డింగ్స్, రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి హాస్పిటల్స్ కట్టడం, ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకు వస్తుంది. రైట్, విచ్ హ్యాస్ స్లంప్డ్ అనే పదాన్ని మళ్ళీ వాడాడు. సో ఇక్కడ వస్తున్నటువంటి పదాలు ఎక్కువగా మీకు ఎకానమీ కాంటెక్స్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఒక పదానికి చాలా రకరకాలుగా వాడుతుంటాడు పదాలు. సేమ్ చెప్పడానికి ఇందాక మనం గమనించాం చూసారా, ఏమని స్పర్ట్ అని వచ్చింది. స్పైక్ అన్నా స్పర్ట్ అన్నా సేమే, మరి స్పైక్ అని వాడచ్చు కదా. సో దీని ద్వారానే మనకి చాలా వర్డ్స్ మీద పట్టు అనేది పెరుగుతుంది. సో ఎలా అయితే స్పర్ట్ అన్నా స్పైక్ అన్నా సేమో, అలానే ఇప్పుడు వాడిన పదం ఏంటమ్మా, స్లంప్ అన్నాడు. స్లంప్ అంటే ఏంటమ్మా, ఒక్కసారిగా పడిపోవడం అనే సెన్స్లో వాడతాం. దాన్నే మనం ప్లమ్మెట్ అని చెప్పచ్చు. స్లంప్డ్ అంటే ఏంటి, పడిపోవడం. అంటే ప్లమ్మెట్, PLUMMET అన్నా కూడా అదే మీనింగ్ వస్తుంది, ఒక్కసారిగా పడిపోవడం. 47,600 crores పడిపోయింది. was scaled up to 84,400 crores over 4 times February 2023's capex outlay. ఫిబ్రవరి 2023తో కంపేర్ చేసుకుంటే స్కేల్డ్ అప్ టు, స్కేల్డ్ అంటే పెరగడం, ఇది 84,400 crores పెరిగిందనమాట. చూసారా, అదే అక్కడ డిఫరెన్స్. సో ఆ డిఫరెన్స్ని ఫిగర్స్ రూపంలో మనకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. 4 times 2023 ఫిబ్రవరితో కంపేర్ చేసుకుంటే అది 4 times అయింది. క్యాపెక్స్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుట్లే. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మనం కేటాయించినటువంటి మొత్తం అని అర్థం. రైట్, అది
capex will have to further rise to 1.4 lakh crores in March to meet the government's 10 lakh crore target. క్యాపెక్స్ అంటే ఏంటమ్మా, ఇవి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం మనం ఎంత ఖర్చు పెట్టాలి అన్నది కూడా గవర్నమెంట్ నిర్దేశించుకుంటుంది, టార్గెట్ సెట్ చేసుకుంటుంది. అది ఎంత, 10 lakh crores అంట. సో అది ఈ ఇయర్కి సంబంధించి చెప్తున్నాడు. సో ఈ ఫినాన్షియల్ ఇయర్కి సంబంధించి ఈ మార్చ్తో మనకు అయిపోతుంది కదా ఫినాన్షియల్ ఇయర్. సో ఈ మార్చ్ కల్లా మనం ఖర్చు పెట్టాల్సింది గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి నిర్దేశించుకున్నటువంటి టార్గెట్ ఎంత, 10 లక్షల కోట్లు. అందులో 8.6 lakh crores ఆల్రెడీ ఖర్చు అయిపోయాయి. ఈ మార్చ్ అయ్యేలోపు ఇంకా వీ హ్యావ్ స్టిల్ లెఫ్ట్ 1.4 lakh crores. సో ఆ 1.4 lakh crores ఈ 10 lakh crores ఏదైతే టార్గెట్ సెట్ చేసుకున్నారో అది మిగిలిపోయినటువంటి అమౌంట్. సో ఆ 1.4 lakh crores ఈ మార్చ్ కల్లా ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫర్ ద లోక్సభ పోల్స్ మిడ్వే త్రూ ద మంత్ కుడ్ టెంపర్ ద నెంబర్ ఏ బిట్. కాకపోతే మనకి ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇంప్లిమెంట్ అయిపోయింది కాబట్టి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటమ్మా, ఏంటంటాం దాన్ని, స్మృతి అంటామా, కోడ్ ఆఫ్ కాండక్ట్ తెలుగులో పదం ఏమని అంటాం, ఎగ్జాక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు, అది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నాకు గుర్తొస్తే మళ్ళీ చెప్తాను. కోడ్ ఆఫ్ కాండక్ట్ అని అంటారు. సో దానికి తగ్గట్టుగా అది ఇచ్చినటువంటి గైడ్లైన్స్, ఈసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని ఫాలో అవ్వాలి. ఎక్కడ కూడా మనీ ఎక్కువగా పంచడానికి కానీ ఖర్చు పెట్టడానికి కానీ కుదరదనమాట. సో దట్ ఈస్ కాల్డ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఓకే, స్మృతి అనేది వస్తుందమ్మా. ఎగ్జాక్ట్గా నాకు స్ట్రైక్ అవ్వట్లేదు. ఓకే, ఐ టెల్ యూ ఫర్ ద లోక్సభ పోల్స్. సో లోక్సభ ఎలక్షన్స్ డిక్లేర్ చేసడం జరిగింది కదా, ఏ డేట్స్లో జరగబోతున్నాయి అనేది. సో అందువల్ల ఈ మంత్లో ఇంత డబ్బులు కూడా ఖర్చు పెట్టడం కూడా గవర్నమెంట్కి కష్టమే అవుతుంది. సో ఇట్ కుడ్ టెంపర్ ద నెంబర్ అంటున్నాడు. టెంపర్ అంటే కంట్రోల్. ఓకే, టెంపర్ని ఎలా వాడాడు, జనరల్గా మనం టెంపర్ని నౌన్గా వాడతాం, ఇక్కడ వర్బ్గా వాడాడు. సో కంట్రోల్ ద నెంబర్ ఏ బిట్ అంటే అంత 1.4 lakh crores అనేది ఖర్చు పెట్టడానికి అయితే స్కోప్ లేదు, ఇంకా తక్కువే అవుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే విషయాన్ని చెప్తున్నాడు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఒకసారి రెండో పారాగ్రాఫ్ని చదివే ప్రయత్నం అయితే చేద్దాం. యాజ్ ఏ ప్రపోర్షన్ ఆఫ్ జీడిపి, యాజ్ ఏ పార్ట్ ఆఫ్, ప్రపోర్షన్ అంటే పార్ట్, యాజ్ ఏ పార్ట్ ఆఫ్ జీడిపి ద డెఫిసిట్ లాస్ట్ ఇయర్ స్టూడ్ అట్ 6.4% అండ్ దిస్ ఇయర్స్ ఒరిజినల్ టార్గెట్ వాస్ 5.9%. లాస్ట్ ఇయర్ డెఫిసిట్ జీడిపి పర్సంటేజ్లో చూసుకుంటే మనకు వచ్చిన జీడిపిలో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉండాలి అనే దాన్ని చూస్తే కనుక 6.4% ఉండిందంట లాస్ట్ ఇయర్, లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్. ఈ ఇయర్ ఒరిజినల్ టార్గెట్ ఎంత నిర్దేశించుకున్నారు, 5.9% మాత్రమే ఉండాలి. అంటే 100 రూపాయలకి 6 రూపాయల కంటే ఎక్కువ అప్పు తీసుకోకూడదు అన్నది టార్గెట్ అనమాట. అదే కదా మీకు అర్థం ఫిజికల్ డెఫిసిట్ అంటే కదా. మనకు వస్తున్నటువంటి షార్టేజ్ అంటే మళ్ళీ మనం అప్పు తీసుకోవడం. సో అప్పు అనేది 5.9 అంటే క్లోజ్ టు 6. సో 100 రూపాయలు మీకు ఆదాయం వస్తే 6 రూపాయల కంటే ఎక్కువ అప్పు చేయకూడదు అన్నది అక్కడ లిమిట్ అనమాట, టార్గెట్. ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ రివైజ్ టు 5.8% ఇన్ ద ఇంటరిమ్ బడ్జెట్ లాస్ట్ మంత్ ఈ మధ్యంతర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఎలక్షన్స్కి వెళ్తుందంటే ఆ ఇయర్లో ఇంటరిమ్ బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు, రైట్. అది 4 yearsకి ఒకసారి జరిగే ఎక్సర్సైజ్ కదా. సో ఎలక్షన్స్కి వెళ్ళిన ప్రతిసారి, ఎలక్షన్స్కి ఏ ఇయర్ అయితే గవర్నమెంట్ వెళ్తుందో ఆ ఇయర్లో మనకి మధ్యంతర బడ్జెట్ అనేది ప్రవేశపెడతారు. అది కూడా ఫినాన్స్ మినిస్టర్ ఎవరు ఈసారి, మన నిర్మలా సీతారామన్ గారు ఆ ఇంటరిమ్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అందులో కొంత మార్పులు చేర్పులు చేశారు, అంటే రివైజ్ చేశారు. ఎంతకు రివైజ్ చేశారమ్మా ఫిజికల్ డెఫిసిట్ని, జీడిపిలో ఎంత ఉండాలని డిసైడ్ చేశారు, 5.8% ఉండాలి అన్నట్టుగా రివైజ్ చేయడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ 5.9 అంటే 0.1% మార్చారు. The government has committed to narrow it to 4.5% of GDP by 2025-26. అంటే ఇప్పుడు 23-24 నడుస్తుంది కదా ఫినాన్షియల్ ఇయర్, 25-26 అంటే నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ 26 మార్చ్, 25 ఏప్రిల్ నుంచి 26 మార్చ్ వరకు, రైట్. అప్పటి వరకు జీడిపి అనేది 4.5 అంటే ఇంకా తక్కువ, 5.8 నుంచి 4.5. చూసారా, నారో అంటున్నాడు, అందుకే పదం నారో అంటే ఇంకొంచెం తగ్గించడం, గ్యాప్ని తగ్గించడం. మెల్లమెల్లగా మనం తీసుకునే అప్పు అనేది తగ్గించే విధంగా 4.5% ఆఫ్ జీడిపి బై 2025-26 విత్ ఏ 5.1% టార్గెట్ ఫర్ 2024-25. అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవబోతుంది కదా, ఏప్రిల్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్
మార్చ్ వరకు, అప్పుడు టార్గెట్ 5.1. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసే సీక్వెన్స్ చూసారా, 5.8 లాస్ట్ ఇయర్, రాబోయే ఫినాన్షియల్ ఇయర్ 5.1, 4.5. సో అంటే తగ్గించుకుంటూ వెళ్తున్నారు, రైట్. ఫిస్కల్ డెఫిసిట్ అనేది జీడిపిలో తగ్గించుకుంటూ వెళ్తున్నారు ప్రతి ఫినాన్షియల్ ఇయర్కి. దిస్ గ్లైడ్ పాత్, గ్లైడ్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, రిడక్షన్. గ్లైడ్ అంటే ఏంటి అంటే డిసెలరేట్ అవుతాం కదా ఏదైనా ఆపడానికి. ఒక ఫ్లైట్ దిగాలనుకోండి, దిగాలంటప్పుడు అది ఒక గ్లైడ్ పాత్ని అనుసరిస్తుంది. గ్లైడ్ పాత్ అంటే ఏంటి, సో రెస్ట్ పొజిషన్కి వెళ్ళే ముందు అది ఏ స్పీడ్లో వెళ్తుందో ఆ స్పీడ్ నుంచి ఒక ట్రాజెక్టరీ, ఒక చిన్న స్లోప్లా వస్తుంది చూసారా, దాన్నే గ్లైడ్ పాత్ అంటాం. సో గ్లైడ్ పాత్ అంటే మెల్లమెల్లగా మీరు అవలంబించాల్సినటువంటి సూత్రాలు, ప్రిన్సిపల్స్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ యువర్ ఫిస్కల్ డెఫిసిట్, దట్ ఈస్ గ్లైడ్ పాత్ అన్నాడు. మే నీడ్ సమ్ రీకాలిబ్రేషన్ ఇన్ ద ఫుల్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్. అంతే కదా, జనరల్ ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం రావచ్చు. దేర్ మే నీడ్ అంటున్నాడు. మే అంటే ప్రాబిలిటీ కదా, రీకాలిబ్రేషన్ అంటే మళ్ళీ మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఫుల్ బడ్జెట్ ఫర్ ద ఇయర్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్. జనరల్ ఎలక్షన్ తర్వాత వచ్చేటువంటి ఫుల్ బడ్జెట్లో చాలా వరకు మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద నెక్స్ట్ గవర్నమెంట్స్ ప్రయారిటీస్ అండ్ ద స్టేట్ ఆఫ్ ద ఎకానమీ ఓవర్ ద కరెంట్ అండ్ నెక్స్ట్ క్వార్టర్. సో ప్రస్తుతం నడుస్తున్నటువంటి త్రైమాసికం, తర్వాత వచ్చేటువంటి త్రైమాసికం, దాన్ని బేస్ చేసుకొని తర్వాత కొత్తగా వచ్చేటువంటి ప్రభుత్వం దానికి ఉన్నటువంటి ప్రయారిటీస్ని బేస్ చేసుకొని ఈ మార్పులు చేర్పులన్నీ ఉండబోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు. హ్యావింగ్ సాట్ టు ప్రాప్ అప్ గ్రోత్ త్రూ పబ్లిక్ క్యాపెక్స్ since the COVID-19 pandemic, the center is hoping private investment shifts to the driving seat, but high inflation, a bad monsoon and uneven consumption demand cloud those hopes. ఓకే, సాట్ అంటే ఏంటమ్మా, సాట్ అంటే కోరుకోవడం, అంటే సాట్ టు ప్రాప్ అప్ గ్రోత్. ప్రాప్ అప్ అంటే అర్థం ఏంటి, ప్రాప్ అప్ అంటే టు గివ్ సమ్ సపోర్ట్. ప్రాప్ అప్ అంటే సపోర్ట్, అంటే గ్రోత్ అయ్యే విధంగా సపోర్ట్ చేయడం అనే సెన్స్లో వాడతాం ప్రాపప్. ప్రాపప్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ విచ్ మీన్స్ టు గివ్ సమ్ సపోర్ట్. ఆ గ్రోత్కి సంబంధించినటువంటి సపోర్ట్ని ఇవ్వడం త్రూ పబ్లిక్ క్యాపెక్స్ అంటున్నాడు. పబ్లిక్ క్యాపెక్స్ అంటే పబ్లిక్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సిన్స్ ద కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 పాండమిక్ టైం నుంచి గవర్నమెంట్ ఆలోచిస్తుంది, రైట్. సెంటర్ ఈజ్ హోపింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరగాలి అన్నట్టుగా షిఫ్ట్స్ టు ద డ్రైవింగ్ సీట్, అంటే అదే లీడ్ చేయాలి. డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం అంటే ఏంటి, మొత్తం కంట్రోల్ చేయగలడం, అంటే లీడ్ చేయడం అనే సెన్స్లో వాడతాం. ఓకే, టు ద డ్రైవింగ్ సీట్, షిఫ్ట్ టు ద డ్రైవింగ్ సీట్ అంటే అదే కంట్రోల్ చేయడం అనే సెన్స్లో, అదే ముందుండడం అనే సెన్స్లో చెప్తున్నాడు. సో ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగే అవకాశం ఉండొచ్చు అన్నట్టుగా సెంటర్ చాలా అనుకుందంట, చాలా ఆశించింది. కాకపోతే హై ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, తర్వాత బ్యాడ్ మాన్సూన్, ఋతుపవనాలు సరిగ్గా లేకపోవడం, వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల, అండ్ అన్ఈవెన్ కన్జంప్షన్ డిమాండ్ కూడా చాలా అనిశ్చితి ఉంది. దెర్ ఈజ్ నో ఈవెన్నెస్. సో అన్ఈవెన్గా ఉండడం అంటే ఏంటి, అక్కడ సర్టెనిటీ లేదు. సో అలాంటి నేపథ్యంలో క్లౌడ్ దోస్ హోప్స్ అన్నాడు. అంటే సెంటర్ ఏవైతే ఆశలు ఏర్పరచుకున్నాయో ఈ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ బాగా అవుతాయని, ఆ ఆశలన్నీ ఆవిరవడం అని అంటున్నాడు. ఓకే, క్లౌడ్ దీస్ హోప్స్ అంటే, క్లౌడ్ అంటే ఏంటమ్మా, కమ్మేయటం అంటే ఏంటి అంటే మన ఆశల మీద నీళ్లు జల్లారు అని అర్థం, రైట్. క్లౌడింగ్ అంటే ఏంటి, బేసిక్లీ వాట్ డస్ మీన్ ఏ క్లౌడ్ సంథింగ్ విచ్ విల్ నాట్ మేక్ యూ సీ ది స్కై. ఆకాశాన్ని చూడగలరా క్లౌడ్స్ ఉంటే మీరు? సో క్లౌడ్ ఏం చేస్తుంది, మసకబారిపోయేలా చేస్తుంది. సో ఇట్ విల్ కంప్లీట్లీ కవర్ దట్. సో మీ యొక్క హోప్స్ అనేది కవర్ చేసేస్తుంది, రైట్. ఆన్ ద రెవెన్యూ స్పెండింగ్ ఫ్రంట్, ఇప్పుడు మనం ఇంతవరకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు రెవెన్యూ స్పెండింగ్ ఫ్రంట్ అంటే ఆ డైరెక్షన్లో కనుక చూస్తే కనుక, ఆ సైడ్, ఫ్రంట్ అంటే ఈ సైడ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సైడ్ రెవెన్యూ స్పెండింగ్. గవర్నమెంట్ స్టిల్ హ్యాడ్ 6 lakh crores ఆఫ్ స్పెండింగ్ రూమ్ అవైలబుల్ ఫర్ మార్చ్ వరకు 6 లక్షల కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నదంట. రెవెన్యూ స్పెండింగ్ కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి అమౌంట్ 6 lakh crores అన్నవి ఇంకా స్పెండింగ్ చేయలేదు. అంత స్పెండింగ్, రూమ్ అంటే అక్కడ అర్థం ఏంటమ్మా, స్కోప్ అని, ఇంకా అంత అవైలబుల్ స్పేస్ ఉందని అర్థం. జస్ట్ 3 క్రిటికల్ పీపుల్ సెంట్రిక్ మినిస్ట్రీస్. పీపుల్ సెంట్రిక్ అంటే ప్రజా ఆధారిత అని అంటాం. ప్రజా ఆధారిత మంత్రిత్వ శాఖలు అవేంటమ్మా, ఒకటి అగ్రికల్చర్, రూరల్ డెవలప్మెంట్ అండ్ కన్జ్యూమర్ అఫైర్స్. పౌరసత్వం అనకూడదు కానీ
పౌర సరఫరాలు కదా, పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అంటాం. అలానే రూరల్ డెవలప్మెంట్, ఇంకా ఇది తెలిసిందే మీకు అగ్రికల్చర్, రైట్. సో ఈ మినిస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 3 చాలా క్రిటికల్ అంట. జస్ట్ 3 క్రిటికల్ పీపుల్ సెంటర్డ్ మినిస్ట్రీస్ స్టిల్ హ్యాడ్ ఓవర్ 1.3 lakh crores of fire power left for the last month of this fiscal despite their planned spends being revised in February. ఫిబ్రవరిలో వాళ్ళు పెట్టాల్సిన ఖర్చుకి సంబంధించినటువంటి రివిజన్ జరిగినప్పటికీ కూడా ఈ 3 మినిస్ట్రీస్కి, కేవలం ఈ 3 మినిస్ట్రీస్కే 1,00,000 కోట్ల వరకు ఇంకా మిగిలిపోయిందన్నమాట ఈ ఫిజికల్ ఇయర్కి. ఓకే, ఇట్ ఈస్ క్వైట్ ప్లాజిబుల్. ప్లాజిబుల్ అంటే పాసిబుల్, జరిగే ఛాన్స్ ఉండడం. ప్లాజిబుల్ ఈస్ పాసిబుల్ దట్ సమ్ మినిస్ట్రీస్ విల్ మిస్ దేర్ టార్గెట్స్ అండ్ ఈల్డ్ ఏ పాజిటివ్ సర్ప్రైజ్ ఆన్ ద ఫుల్ ఇయర్ డెఫిసిట్ నెంబర్. సో ఈసారి ఇలా పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటున్నాడు. కొన్ని మినిస్ట్రీస్ వాళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్స్ని వాళ్ళు మిస్ అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అండ్ ఈల్డ్ అంటే టు అచీవ్ అనే సెన్స్లో వాడతాం, రైట్. అండ్ టు గెట్, ఓకే, టు గెట్ అ పాజిటివ్ సర్ప్రైజ్ ఆన్ ద ఫుల్ ఇయర్ డెఫిసిట్ నెంబర్. ఫుల్ ఇయర్ డెఫిసిట్ నెంబర్ సంబంధించి ఒక పాజిటివ్ సర్ప్రైజ్ కూడా వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్తున్నాడు. ఇట్ ఈస్ క్వైట్ ప్లాజిబుల్, అంటే ఇట్స్ క్వైట్ పాసిబుల్ అని అంటున్నాడు. టైటనింగ్ ద బెల్ట్ ఈజ్ గుడ్ ఫర్ మ్యాక్రో ఎకనామిక్ హెల్త్. టైటనింగ్ ద బెల్ట్ అంటే ఏంటి? బెల్ట్ని టైట్ చేయడమా? ఖర్చుల్ని తగ్గించుకోవడం. చూసారా, టైటనింగ్ ద బెల్ట్ అని అంటాం. సో ఖర్చుల్ని మనం అదుపులో పెట్టుకోవడం, జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, లైక్ స్పెండింగ్ని తగ్గించడం అనే సెన్స్లో చెప్తున్నాడు. మ్యాక్రో ఎకానమిక్ హెల్త్ పరంగా, ఓకే, మ్యాక్రో ఎకనామిక్ అంటే ఓవరాల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ. మ్యాక్రో అంటే బిగ్, మైక్రో అంటే స్మాల్, రైట్. ఓవరాల్ ఎకనామిక్ హెల్త్ ఆఫ్ ద కంట్రీని దృష్టిలో పెట్టుకుంటే, బట్ పర్సిస్టెంట్లీ మిస్సింగ్ స్పెండింగ్ గోల్స్ అంటే మనం స్పెండింగ్ గోల్స్ని కూడా కాంప్రమైజ్ చేయకూడదని చెప్తున్నాడు. కేవలం ఖర్చుని తగ్గించేస్తే మాత్రమే కాదు, ఓకే. పర్సిస్టెంట్లీ అంటే కంటిన్యూస్లీ మిస్సింగ్ స్పెండింగ్ గోల్స్ అంటే అంతే కదా, స్పెండ్ చేయాలి. మనం ఏదైనా ఒకటి సాధించాలి, ఒక గోల్ పెట్టుకుంటాం. ఆ గోల్కి ఇంత స్పెండ్ చేయాలని మనం టార్గెట్ పెట్టుకుంటాం. సో అది స్పెండ్ చేయకపోతే మిగిలిపోయని ఆనందపడాలా? కాదు, ఆనందపడకూడదు. ఎందుకంటే అవుట్కమ్స్ మనకి రావాలి కదా. మనం ఏదైతే నిర్దేశించుకుంటాం ఒక పర్టికులర్ అవుట్పుట్ కోసం స్పెండింగ్ ఎందుకు చేస్తాం? ఒక టార్గెట్ పెట్టుకుంటాం, ఏదో ఒక ప్రాబ్లం చూస్తాం, ఐడెంటిఫై చేస్తాం. ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి మనం ఎంత ఖర్చు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో విద్యకి సంబంధించినటువంటి అవుట్కమ్స్ చాలా పూర్గా ఉన్నాయి. ఎవరు కూడా బాగా పెర్ఫామ్ చేయట్లేదు, ఎక్కువ మంది ఫెయిల్ అయిపోతున్నారు, ఆర్ సరిగ్గా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బాగాలేదు. సో దానికోసం ఎక్స్ట్రా డబ్బులు కేటాయిస్తుంది గవర్నమెంట్. లేదు, ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పి కేటాయిస్తుంది. కేటాయించిన తర్వాత రిజల్ట్స్ రాలేదనుకోండి, అరే మనం పెట్టుకున్న డబ్బులు మనం ఖర్చు పెట్టలేదు, రాలేదు, సో మిగిలిపోయి ఆనందపడుతుందా? కాదు కదా. సో మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ అనేది అచీవ్ కాలేదు, సో ఖర్చు పెట్టాలి. ఎక్కడైతే అవసరమో అక్కడే అదే చెప్తున్నాడు. పర్సిస్టెంట్లీ మిస్సింగ్ స్పెండింగ్ గోల్స్ కాంప్రమైజెస్ ఇంటెండెడ్ అవుట్కమ్స్. మనం అనుకున్నది, ఇంటెండెడ్ అంటే మనం ఏవైతే నిర్దేశించుకున్నామో అటువంటి అవుట్కమ్స్ రానప్పుడు ఖచ్చితంగా అది కాంప్రమైజ్ అవుతుంది. ఓకే, మిస్సింగ్ స్పెండింగ్ గోల్స్ కాంప్రమైజెస్ ఇంటెండెడ్ అవుట్కమ్స్. మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ అనేవి మనం పొందలేము అని అంటున్నాడు. అండ్ సిగ్నల్స్ దట్ దెర్ ఈస్ స్కోప్ టు ప్లాన్ అవుట్లేస్ బెటర్ అండ్ బారో లెస్ ఇన్ కమింగ్ ఇయర్స్. సో దానివల్లనే అండ్ సిగ్నల్స్ అంటున్నాడు. సిగ్నల్స్ అంటే మనకు ఒక ఇండికేషన్ ఇవ్వడం, రైట్. సిగ్నల్స్ దట్ దెర్ ఈస్ స్కోప్ ఫర్ ప్లాన్ అవుట్లేస్ అంటే కేటాయింపులు చెప్పుకున్నాం కదా. దేనికి ఎంత ఖర్చు పెట్టాలన్న దాన్ని క్లియర్గా ముందుగానే మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బెటర్గా ప్లాన్ చేసుకోవాలి దేనికి ఎంత కేటాయించాలన్నది. అలానే వీలైనంత తక్కువగా మనం బారో చేసేటువంటి పనిలో ఉండాలి. బారో లెస్ ఇన్ కమింగ్ ఇయర్స్. రానున్న రోజుల్లో మనం అప్పు తీసుకోవాల్సినటువంటి మనీని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అదే అక్కడ గ్లైడ్ పాత్ అని చెప్పాడు కదా, 5.8%, 4.5, 5.1 తగ్గించుకుంటూ పోవడం, రైట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. హోప్ ఐ ట్రై టు గివ్ మై బెస్ట్ టు ఎక్స్ప్లెయిన్ యూ, రైట్. సో దీన్ని కాకుండా ఇప్పుడు మనం వొకాబులరీని ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం, రైట్. హాల్ అనడమ్మా, HAUL హాల్. ఓకే, డ్రగ్ హాల్ అని అంటారమ్మా. డ్రగ్ హాల్ అంటే అక్కడ అర్థం ఏంటి? సో అక్కడ పెద్ద స్కామ్ అనమాట, ఇల్లీగల్గా జరుగుతున్నటువంటి ఒక పెద్ద, రైట్, ఒక దందా. లార్జ్ అమౌంట్ ఆఫ్ సంథింగ్ దట్ ఈస్ ఇల్లీగల్ ఆర్ హ్యాస్ బీన్ స్టోలెన్. లూట్ అని, ప్లండర్ అని చెప్పచ్చు.
సో దట్ ఈస్ హాల్. ఓకే, ఇది నౌన్గా వాడతాం, నెగిటివ్ కాంటెక్స్ట్. నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బాగా వినుంటారు ఈ మధ్యన. ఎన్ఫోర్స్ వర్బ్, ఎన్ఫోర్స్మెంట్ నౌన్. ఓకే, ఎన్ఫోర్స్మెంట్ అన్నది నౌన్. ఎన్ఫోర్స్ అంటే ఏంటమ్మా, దేన్నైనా ఆచరణలో పెట్టడం, ఇంప్లిమెంట్ చేయడం అనే సెన్స్లో వాడతాం. అప్లై అని, ఎగ్జిక్యూట్ అని, ఫుల్ఫిల్ అని, రైట్, ఆ సెన్స్లో మనం వాడతాం. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఈజీ ఫర్ ద పీపుల్ టు ఎన్ఫోర్స్ స్పీడ్ లిమిట్స్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది సాధ్యం కాదు, అంత సులభమైనదేమీ కాదు అని చెప్తున్నాడు. దట్ ఈస్ ఎన్ఫోర్స్, టు మేక్ పీపుల్ ఒబే అ లా, వారందరూ కూడా దాన్ని ఒబే చేసే విధంగా, పాటించే విధంగా చేయడం, దాన్నే ఎన్ఫోర్స్ అంటాం. చట్టాన్ని మనం ఎన్ఫోర్స్ చేస్తున్నామంటే దాన్ని ప్రయోగిస్తున్నాము, ఇంప్లిమెంట్ చేస్తున్నాము, అప్లై చేస్తున్నాము, రైట్. రెగ్యులేషన్, ఇది నౌన్. రెగ్యులేట్, ఇది వర్బ్. రెగ్యులేటరీ, ఇది యాడ్జెక్టివ్. ఏంటి సార్ ఇవి? ఈ రెగ్యులేటరీ అంటే ఏంటి, రెగ్యులేట్ అంటే ఏంటి, రెగ్యులేషన్ అంటే ఏంటి? రెగ్యులేటరీ అంటే ఏంటంటే నియంత్రించడం అని అంటాం. రెగ్యులేషన్స్ అంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అంటారు, విన్నారా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే కొన్ని నియంత్రణలు, ఇవి మీరు తప్పకూడదు, ఇవి మీకు కొన్ని లిమిటేషన్స్ అని నిర్దేశించడాన్ని మనం రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి. సెబీ ఒక రెగ్యులేటరీ బాడీ, ఆర్బీఐ ఒక రెగ్యులేటరీ బాడీ. సో ఇవన్నీ ఏంటంటే గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు టైంకి తగ్గట్టుగా ఇలా వ్యవహరించాలి అన్నట్టుగా కొన్ని గైడ్ లైన్స్, దాని కింద వచ్చేటువంటి వాటిని గైడ్ చేయడానికి ఉండేటువంటి ఆర్గనైజేషన్స్ ఆర్ రైట్ బాడీస్. రూల్, ఆర్డరు, డైరెక్టివ్ అని చెప్పొచ్చు, రైట్. అండ్ అఫీషియల్ రూల్ ఆర్ ద యాక్ట్ ఆఫ్ కంట్రోలింగ్ సంథింగ్, నియంత్రించడం అని చెప్పాను కదా, నియంత్రణ. ఓకే, రెగ్యులేషన్ ఇస్ నియంత్రణ, నియంత్రించే, రెగ్యులేటరీ, నియంత్రించడం, రెగ్యులేట్. సేఫ్టీ రెగ్యులేషన్స్ అనొచ్చు, హెల్త్ రెగ్యులేషన్స్ అనొచ్చు, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ అనొచ్చు, ఫైర్ రెగ్యులేషన్స్ అనొచ్చు, అంటే ఆర్డర్స్ అనమాట, అవన్నీ మనం పాటించాల్సిందే. ఫిడిలిటీ, ఐటీవై సఫిక్స్ ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా నౌన్ అవుతుంది, అంటే ఒకరితో మనకు ఉన్నటువంటి నమ్మకం. ఫిడిలిటీ అంటే వారితో ఉన్నటువంటి నమ్మకం. ఓకే, లాయల్టీ, ఒకరితో మనం ఏమంటాం, ఆ పదం ఏదో ఉంది కదమ్మా, లాయల్గా ఉండడం అంటే విధేయతగా ఉండడం, ఒకరి పట్ల విధేయతతో ఉండడాన్ని లాయల్గా అంటాం. ఎలిజియన్స్ అంటే వారితోనే నడవడం, కష్టకాలంలో మనల్ని వదిలేసి ఎప్పుడూ వారితోనే తోడుగా ఉండడం, వారికి మనం స్టిక్ అయి ఉండడం, అంటే మనం వారితో కమిట్మెంట్, ఇంకా దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్ ఆర్ డెడికేషన్, ఇవన్నీ నౌన్స్. ద స్టేట్ ఆఫ్ రిమైనింగ్ లోయల్ టు సమ్ వన్ అండ్ కీపింగ్ ద ప్రామిసెస్ యూ మేడ్ టు దట్ పర్సన్. సో వారికి మీరు విధేయంగా ఉండడం, వారికి ఇచ్చినటువంటి ప్రామిసెస్ని నిలబెట్టుకోగలగడం, రైట్. హౌ ఇంపార్టెంట్ డూ యూ థింక్ సెక్షువల్ ఫిడిలిటీ ఈజ్ ఇన్ ఎ మ్యారేజ్? ఒక మ్యారేజ్లో ఒక సెక్షువల్ పార్ట్నర్ ఉండాలి, వారికే నేను కన్ఫైన్ అవుతాను, వారికే నేను కమిటెడ్ అవుతాను అనడం ఎంతవరకు, ఎంత ఇంపార్టెంట్, ఎంత అవసరం అన్నట్టుగా క్వశ్చన్ అడుగుతున్నాడు కదా. సెక్షువల్ ఫిడిలిటీ, హ్యావింగ్ ఓన్లీ వన్ సెక్షువల్ పార్ట్నర్ అండ్ దట్ ఈస్ యువర్ స్పౌస్, రైట్. అండ్ డేంజర్, ఇది కూడా చూసారా, మీకు ఇందాక చెప్పాను, ఒక నౌన్కి ఈయన్ అనే ప్రిఫిక్స్ యాడ్ చేయడం వల్ల అది వర్బ్ అవుతుందని. దానికి ఇంకొక క్లాసిక్ ఎగ్జాంపుల్ అది. డేంజర్ జనరల్గా నౌన్, దానికి ఎన్ పెట్టడం వల్ల అది వర్బ్ అవుతుంది. ఎండేంజర్ అంటే దేన్నైనా రిస్క్లో పెట్టడం, దేన్నైనా డేంజర్లో పెట్టడం అనే సెన్స్లో వాడతాం. ఇంపెరిల్ అనే పదం వాడచ్చు, రిస్క్ అనొచ్చు. జియోపార్డైజ్, జియోపార్డీ అన్నది మనకి జనరల్గా నౌన్గా వాడతాం. జియోపార్డైజ్ ఈజ్ ద వర్బ్. హీ వుడ్ నెవర్ డూ ఎనీథింగ్ టు ఎండేంజర్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్. టు పుట్ ద లైఫ్స్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ఇస్ ఇంటూ రిస్క్లో పెట్టడం అనే సెన్స్లో ఎండేంజర్ అనే వర్బ్ని వాడతాం. టు పుట్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఎట్ రిస్క్ ఆర్ ఇన్ డేంజర్ ఆర్ బీయింగ్ హార్మ్డ్, డ్యామేజ్డ్ ఆర్ డిస్ట్రాయిడ్, అంటే నెగిటివ్ సెన్స్లో వాడే వర్బ్గా మనం చెప్పుకోవచ్చు. బ్లాంకెట్, బ్లాంకెట్ అంటే మీ అందరికీ తెలిసిన బ్లాంకెట్ నౌన్గా కదా. సో బ్లాంకెట్ అన్నది నౌన్గా కాకుండా యాడ్జెక్టివ్గా వాడచ్చని మీకు తెలుసా? యూ హ్యావ్ బ్లాంకెట్ అథారిటీ. బ్లాంకెట్ అథారిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా అంటే ఎటువంటి లిమిట్ లేకుండా, బ్లాంక్ చెక్ అంటారు చూసారా, బ్లాంక్ చెక్ లాంటిది, దాన్నే మనం బ్లాంకెట్ అంటాం. ఇండిస్క్రిమినేట్, అవుట్ రైట్, ఓవరాల్. ఓకే, దెర్ ఈస్ నో లిమిట్, వితౌట్ ఎనీ లిమిట్, దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ బ్లాంకెట్. తర్వాత ఇంపల్స్, ఇంపల్స్ అన్నది నౌన్ అమ్మ, ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు, దిస్ ఇస్ యాడ్జెక్టివ్. ఏంటంటే యాక్చువల్గా ఇంపల్సివ్ అంటే నెగిటివ్ కాంటెక్స్ట్ అనమాట, అంటే అనాలోచితంగా తీసుకునేటువంటి నిర్ణయాలు, సడన్గా, అంటే మీరు ఏమి ఆలోచించకుండా అప్పటికప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వాటిలో మనం ఇంపల్సివ్ అని అంటాం. అంటే ఎక్కువగా మీరు ఆలోచించకుండా అట్రాక్ట్ అయిపోతారు అనమాట, ఏదో ఒక ఆఫర్ చూడడమో, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రిలేట్ చేసుకున్న ఎగ్జాంపుల్ ఏంటంటే వెన్ యూ గో ఫర్ షాపింగ్, మీకు షాపింగ్ చేసే
ఆలోచన ఏమి ఉండదు, మీ దగ్గర మనీ కూడా ఉండదు. కాకపోతే ఎవరో ఆఫర్ పెడతారు. సమ్ ఆఫర్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మీకు ఇష్టం ఉన్న అవసరం లేకపోయినా, ఇష్టం కూడా ఉండదు, ఒకటి డబ్బులు ఉండవు, రెండు అవసరం కూడా ఉండదు, కానీ ఆఫర్ ఇస్తున్నాడని చెప్పి మీరు టెంప్ట్ అయ్యి అప్పు చేసి మరీ కొంటారు కదా. మళ్ళీ ఇంత ఆఫర్స్ రావు, ఆఫర్స్ ఇప్పుడు వస్తూనే ఉంటాయి కదా. మనకి అదొక క్రియేషన్ అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంపల్సివ్ పర్చేసింగ్ అంటారు, ఇంపల్సివ్ షాపింగ్ అంటారు. ఎక్కువగా ఆడవాళ్ళకు ఉంటుంది ఎక్కువ ఇది, రైట్. ఇంపల్సివ్గా షాపింగ్ చేస్తారు అంటే ఆలోచన మనకు అవసరమా వద్దా అన్నది క్వశ్చన్ మార్క్. అది కదా మెయిన్ క్వశ్చన్, మనకి ఇది అవసరమా ఈ టైంలో, అలా ఆలోచించకుండా ఆఫర్ వస్తుంది అనుకోండి. దట్ ఈస్ ఇంపల్సివ్. ఓకే. డిజైర్, ఏ సడన్ స్ట్రాంగ్ డిజైర్ టు డూ సంథింగ్. ఎలా అయినా చేసేయాలి. ఎందుకు చేస్తున్నా ఉన్నది మనకి ఇంపార్టెంట్ కాదు, చేసేయాలి అంతే. అంటే రీజనింగ్ అన్నది అక్కడ ఉండదు, లాజిక్ ఉండదు. దట్ ఈస్ యువర్ ఇన్స్టింక్ట్ ఆర్ డ్రైవ్, డిజైర్, అర్జ్. ఐ బాట్ దిస్ ఎక్స్పెన్సివ్ స్వెటర్ ఆన్ ఇంపల్స్. చూసారా, ఏదో ఆఫర్ చూసి కొనేసి ఉంటాడు, రైట్. అది మనకు అవసరమా లేదా, ఏ సీజన్ ఇది, సీజన్తో కూడా సంబంధం లేదు. ఓకే, సీజన్ ఎండాకాలం ఉన్నా కూడా స్వెటర్లో డిస్కౌంట్ వచ్చిందంటే కొనేస్తాం, రైట్. అలాంటిది దాన్నే మనం ఇంపల్స్ అంటాం, రైట్. అనాలోచితంగా అని చెప్తాం, దట్ ఈస్ ఇంపల్స్. నెక్స్ట్ నీషే. నీషే అంటే ఏంటంటే మనకి యాప్ట్గా మనకున్నటువంటి స్కిల్స్కి కావచ్చు, మనకున్నటువంటి ఇంట్రెస్ట్కి కావచ్చు, దానికి తగ్గ ప్రొఫెషన్ అనొచ్చు, లేదంటే దానికి తగ్గ జాబ్ని మనం నీషే అంటాం. కొన్నిసార్లు మనం మనీ కోసం పనిచేయాల్సి వస్తుంటుంది. చాలామంది మనలో, ఇండియాలో అది సర్వసాధారణం. ఓకే, మెయింటెనెన్స్ కోసం, ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం, వాళ్ళ కోసం వాళ్ళు నిజంగా జాబ్ చేయరు. వాళ్ళ పిల్లల కోసం, ఫ్యామిలీ నీడ్స్ కోసం, వాళ్ళు చేసిన అప్పుల కోసము, రైట్, వాళ్ళకు ఉన్నటువంటి లయబిలిటీస్ కోసము చేస్తుంటారు. బట్ నీషే అనేది ఏంటంటే మీరు దానికోసమే పుట్టారు, ఓకే, దానికే పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనే జాబ్స్, రైట్. వాటినే మనం నీషే అంటాం. హీ హాస్ కార్వ్డ్ అ నీషే అంటారు. అంటే తనకి సూట్, అప్రోప్రియేట్, యాప్ట్ అయ్యేటువంటి జాబ్ అని అర్థం, పొజిషన్ అని అర్థం. ఏ జాబ్ ఆర్ పొజిషన్ దట్ ఈస్ వెరీ సూటబుల్ ఫర్ సమ్వన్, ఎస్పెషలీ వన్ దట్ దే లైక్. వారికి విపరీతంగా ఇష్టం. ఎక్కువగా ఆర్టిస్టులు ఉంటారు చూసారా, సింగర్స్ ఉంటారు, రైట్, క్రికెటర్స్ అంటే మన స్పోర్ట్స్కి సంబంధించినటువంటి వాళ్ళు ఏంటి చాలా అమితంగా ఇష్టపడతారు, వాటినే కెరీర్గా ఎంచుకుంటారు, వాటిని ఎంజాయ్ చేస్తారు. సో అది చాలా తక్కువ మందికే రాసిపెట్టి ఉంటుంది. సో అదృష్టం అందరికీ ఉండదు. వచ్చిన వాళ్ళందరూ మాత్రం చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అవుతారు, చాలా చాలా రిచ్ పీపుల్ అవుతారు, బికాస్ దే ఎంజాయ్ అండ్ దే ఎర్న్ ఇన్ వెరీ వెరీ బిగ్ అమౌంట్స్ కదా. సో దట్ ఈస్ బేసిక్లీ ఎస్ నీషే. కాలింగ్ అనొచ్చు, యాప్ట్ పొజిషన్ అని చెప్పచ్చు. కాలింగ్ అంటే వారికి మనసుకి దగ్గరగా ఉండేది కాలింగ్ అంటే, రైట్. మీరు ఫోర్స్ వల్ల కాకుండా మీ ఇంట్రెస్ట్తో మీరు చేసేదాన్ని కాలింగ్ అంటాం. దట్ ఈస్ నీషే, విచ్ ఈస్ అ నౌన్ యూజ్డ్ ఇన్ పాజిటివ్ కాంటెక్స్ట్. నౌ లెట్ us డిస్కస్ లైక్ అసైన్మెంట్ అమ్మా. అసైన్మెంట్ యాక్చువల్గా ఈరోజు ఏదో తప్పు పడింది ప్రింట్. దెర్ ఈస్ సమ్ ప్రింటింగ్ మిస్టేక్ హియర్, సో లెట్ మీ చెక్ విత్ దిస్. అది కాకుండా ఈరోజు మీరు చేయాల్సింది ఇదమ్మా. ఓకే, మిస్టరీ ఎనిగ్మా పజిల్. ఇది మీకు ఇచ్చినటువంటి వర్డ్. తర్వాత ఇది మనకి ఇచ్చినటువంటి ఫిల్లర్. In a separate statement, Nobel laureate Amartya Sen expressed his sense of dash at this basic dash of human freedom in my own country. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లారేట్ అనే పదం వాడాడు. గ్రహీత అంటాం కదా, ఓకే, గ్రహీతనే మనం ఇంగ్లీష్లో లారేట్ అని అంటాం. లారేట్ అంటే నోబెల్ గ్రహీత, రైట్. సో మనకి ఇచ్చినటువంటి 4 బ్లాంక్స్ని దాంతోపాటు నోటా కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని ఉపయోగించుకొని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎలిమినేట్ చేస్తూ యూ హ్యావ్ టు కమ్ టు ద రైట్ కంక్లూజన్. ఓకే, సో సాటర్డే నిన్న ఇచ్చినటువంటి అసైన్మెంట్ మనకి ఎక్కడో మిస్ అయిందమ్మా. సో లెట్ మీ వన్స్ గో త్రూ ద కంటెంట్ వన్స్. ఏదో మిస్ప్రింట్ అయినట్టు ఉంది, లెట్ మీ గో త్రూ దట్ వన్స్. ఓకే, నిన్న మనకి ఇచ్చినటువంటి వర్డ్ ఏంటమ్మా, ఇది కదా, డాష్ డాష్ టీఓ డాష్ టీ డాష్ ఓ డాష్. సో ఇది మనకి 9 లెటర్డ్ వర్డ్ అన్నాడు. సో విచ్ ఈస్ బ్లాక్మెయిల్. ఇదే కదా మనకి ఇచ్చినటువంటి క్లూస్. బ్లాక్మెయిల్ అన్నాడు, ఫోర్స్ అన్నాడు, కంపల్షన్. సో మీకు ఇచ్చినటువంటి 3 క్లూస్ ఇవి. సో వీటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. అందులో ఇది నౌన్ అని కూడా ఇవ్వడం జరిగింది, విచ్ ఈస్ నెగటివ్ కాంటెక్స్ట్. రెండోది ఓకే రైట్, ఇది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ అని కూడా నేను చెప్పాను కదా. దీనికి ఒక కామన్ నౌన్ కూడా ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చినటువంటి క్లూస్ని బేస్ చేసుకొని యూ హ్యావ్ టు రైట్ మేక్ ద వర్డ్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఎక్స్టార్షన్ అంటాం. ఎక్స్టార్షన్ అంటే ఏంటమ్మా?
ఎవరి నుంచైనా డబ్బులు గుంజేయడం, రైట్? మీరు ఏదో ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేసి వారి దగ్గర నుంచి మనీని ఫోర్స్ఫుల్గా అబ్టైన్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఇస్ ఎక్స్టార్షన్. వారినే ఎక్స్టార్షనిస్టులు అంటారు. ఎక్స్టార్షనిస్టులు అంటే ఎవరంటే జనరల్గా మీరు ఎప్పుడైనా ఏదైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దారిలో మాటు వేసి దాడి చేసి మీ దగ్గర మనీని బలవంతంగా లాక్కుంటారు, వాళ్ళని మనం ఎక్స్టార్షనిస్టులు అంటాం. అండ్ దట్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఎక్స్టార్షన్, రైట్? రెండో విషయానికి వస్తే మనకి నేను ఇచ్చినటువంటి ఫిల్లర్స్ మీకు 4 ఆప్షన్స్తో పాటు నోటా కూడా ఇవ్వడం జరిగింది. సో సి ఆప్షన్ అమ్మ ఆన్సర్. సి ఈజ్ నథింగ్ బట్ యువర్ గార్నరింగ్ అనే ఫస్ట్ రావాలి, ఫస్ట్ బ్లాంక్లో గార్నరింగ్. సెకండ్ వన్ ఇస్ మీడియేటరీ. ఈ 2 మీనింగ్స్ రావాలి. గార్నర్ అంటే ఏంటి? జనరల్గా గార్నియర్ న్యాచురల్స్ అది కాదు. వాట్ ఈస్ గార్నర్? గార్నర్ అంటే టు సీక్ ద సపోర్ట్ని సీక్ చేయడాన్నే యూ కాల్ ఇట్ అస్ గార్నర్. గార్నర్ ద ఓట్స్ అని అంటారు. అంటే ఓట్స్ని పొందటం అనే సెన్స్లో మనం గార్నర్ అనే పదాన్ని వాడతాం. గార్నర్ని ఎక్కువగా మనం సపోర్ట్ అనేటువంటి నౌన్తో వాడతాం అమ్మా. సపోర్ట్ అనే నౌన్తో గార్నర్ అనే వర్బ్ని ఎక్కువగా మనం వాడుతుంటాం, పొందటం అనే సెన్స్లో. అలానే మీడియేటరీ అంటే ఏంటమ్మా? మధ్యంతరం చేయడం, మధ్యవర్తిత్వం అంటాం కదా. మీడియేట్ అంటే ఎప్పుడైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఆర్బిట్రేట్ అనే పదం కూడా మనం నేర్చుకున్నాం. ఇఫ్ యూ కెన్ రికలెక్ట్, ఆర్బిట్రేటర్ అంటాం ఆర్ ఆర్బిట్రేట్ అంటే ఏంటమ్మా? ఒక ప్రాబ్లమ్ని ఇంటర్వ్యూన్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే, పరిష్కారం దిశగా తీసుకెళ్ళడం, ఆ సెన్స్లో మనం ఆర్బిట్రేషన్ అని అంటాం. సో వన్ హూ ఈజ్ ఏబుల్ టు రిజాల్వ్ అ డిస్ప్యూట్ బిట్వీన్ 2 parties or 2 individuals, we call him as an arbitrator, and that process is called arbitration. Arbitration is a abstract noun, arbitrator is a common noun, arbitrate is your verb. So these are the ఆప్షన్ సి అనేది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలానే వర్డ్కి సంబంధించి ఇది. తర్వాత ఇది మీరు ఆన్సర్ చేయాలి, కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని, రైట్? స్టే ట్యూన్ టు IAC ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. మళ్ళీ మండే కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. యువర్ కిరణ్ సార్ సైనింగ్ ఆఫ్.